అడవిలో రాజుగా పరిపాలించే ఒక ధైర్యవంతుడైన సింహం ఉండేవాడు. అతని పేరు సింహ. సింహం చాలా బలవంతుడు, ధైర్యవంతుడు, అంతేకాక చాలా తెలివైనవాడు కూడా. అతను తన అడవిని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు అడవిలో ఒక భయంకరమైన మొసలి వచ్చింది. ఆ మొసలి అడవిలోని నీటిని కలుషితం చేయడం మొదలుపెట్టింది. అడవిలోని జంతువులన్నీ నీరు తాగడానికి భయపడుతున్నాయి. అడవి మొత్తం ఎండిపోతున్నట్లు కనిపించింది. సింహం ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అతను తన అడవిని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. అతను మొసలిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. మొసలి చాలా పెద్దది మరియు బలవంతమైనది. కానీ సింహం తన ధైర్యంతో మొసలిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. చివరకు సింహం తన తెలివితో మొసలిని ఓడించాడు. మొసలి అడవి నుండి వెళ్ళిపోయింది. అడవి మళ్లీ శుభ్రంగా మారింది. సింహం తన ధైర్యం మరియు తెలివితో అడవిని కాపాడాడు. అప్పటినుండి అతను అడవిలోని అన్ని జంతువులకు హీరో అయ్యాడు. ఈ కథ నుండి మననేమి నేర్చుకోవచ్చు? ధైర్యం ఎంతో ముఖ్యం. కష్టాలను ఎదుర్కోవాలి. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. మన చుట్టూ ఉన్నవారిని కాపాడాలి. ఇంకొక కథ వినాలనుకుంటున్నావా? ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.